నమస్కారం NXTG న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసం అయ్యాయి. మాచర్లలోని 7 ఘటనలు అల్లర్లకు పాల్పడిన వారిపై చర్యలు తప్పవు. సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ప్రకటన. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీలో ఏర్పడే ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడి. ప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మ, ఎన్ని సీట్లు వస్తాయో చెప్పడానికి ఆయనెవరు? వ్యంగ్యాస్త్రాలు సంధించిన మంత్రి బొత్స. గుంటూరులో దారుణ హత్య. సంజీవయ్య నగర్కి చెందిన దేవానందిని నరికి చంపిన దుండగులు ఆర్థిక పరమైన వివాదాలే కారణమని పోలీసుల అనుమానం. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎన్నికల కన్సల్టెన్సీలపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మన, ఎన్ని సీట్లు వస్తాయో చెప్పడానికి అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రశాంత్ కిషోర్ ఓ క్యాష్ పార్టీ గిమ్మిక్కులు చేస్తారని విమర్శలు గుప్పించారు. ప్రశాంత్ కిషోర్ కమర్షియల్ అని తెలుసుకునే వద్దనుకున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్సీపీ కోసం ఐపాక్ నిర్మాణాత్మకంగానే పనిచేస్తుందని అన్నారు. ప్రశాంత్ కిషోర్ అయినా ఐపాక్ అయినా తాత్కాలికమేనని, వైఎస్ఆర్సీపీ శాశ్వతమని తెలిపారు. కోఆర్డినేషన్ కోసం ఐపాక్ సంస్థ సేవలు తీసుకుంటున్నామని చెప్పారు. కన్సల్టెన్సీ సంస్థలు ఎన్నైనా చెబుతాయని నిర్ణయం తీసుకోవాల్సింది తామేనని స్పష్టం చేశారు. అదేవిధంగా ఐపాక్ చెప్పిన వారికి టికెట్లు ఇచ్చారనేది అవాస్తవమని అన్నారు. ఐపాక్ ఓ జాబితా ఇస్తుందని, అందులో నుంచి అభ్యర్థుల్ని పార్టీ సెలెక్ట్ చేసుకుంటుందని బొత్స వెల్లడించారు. తిరమసు నేను మన్నాడు చూస్తే, మళ్ళీ మన్నాడు పత్రికల్లో, మన్నాడు కొన్ని టీవీల్లో చూస్తే, కొన్ని వాళ్ళు చూస్తే చంద్రబాబు నాయుడు గారు విదేశాలు ఈయనండి చెప్పారు, ఈయన ఎక్కడ పారిపెడరని చూసాం. ఈయన చంద్రబాబు నాయుడు చెప్పా చేయకండి, అప్పుడు చెప్పా చేయకండి, మరి అది వచ్చి కొన్ని పత్రికలు రాదు. అదే చెప్తారు ఉండు. అదే ఈయన వచ్చి అక్కడికి రాడరా బాబు అని చూస్తే ఆయన వచ్చి అక్కడికి ఏ దేశంలో కూడా తెలియదు. అమెరికా వాళ్ళు వచ్చి ఆ తానాకు సంబంధించిన ఇంతకుముందు తెలుగుదేశంతో సంబంధాలు ఉన్న నాయకులు వచ్చి వాళ్ళు వచ్చి మా అమెరికా రాదని అంటారు, వీళ్ళు వచ్చి లండన్ రాలేదంటారు. మరి ఎక్కడికి వెళ్ళాడు నాకైతే తెలియదు. మీకు తెలిసి ఎక్కడికి వెళ్ళాడండి? మీకు చెప్పలేదు. ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు వచ్చి ఆచూకీ లేదు. రేపు 2 పత్రికల్లో వెళ్ళింది. ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. ఎక్కడికి వెళ్ళారు? చంద్రబాబు నాయుడు ఆచూకీ కొనుక్కున్న వారికి పారితోషికం అని ఒక అడ్వర్టైజ్మెంట్ చేయాలి. ఏంటి ఇంకా తీరమ్మ చూస్తే నేను వెళ్ళిపోయాడు, కొడుకు ఎక్కడ ఉన్నాడని చూస్తే ఇతనికంటే ముందే పారిపోయాడు అతను. ఇది యూనిక్, ఇది కొత్త సిస్టమ్, కొత్తదనం. ఇది ప్రజలు కోరుకుంటారు. ప్రజలకు ఏం కావాలి? ప్రజలు ఎప్పుడు ఏం కోరుకుంటారంటే, నాకు అదే నా పరిస్థితులు బాగలేవు, నాకు ప్రభుత్వం నాకు తోడ్పాటు ఉండాలా అని కోరుకున్నప్పుడు ప్రభుత్వం వచ్చి అడిగే చూడాలి. అది ప్రభుత్వం తనకు బాధ్యత. సమాజంలో ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నాయో, ఎవరైతే ప్రభుత్వం ఆధారపడి బతుకుతున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. అది వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు చేసింది. అందుకు జగన్మోహన్ రెడ్డి ఎవరు అలాంటప్పుడు ఎందుకు అతను వదులుకుంటారు చెప్పండి? అది మా తాలూకా కాన్ఫిడెన్స్. అందుకు 175 చెప్పిన కారణాలు ఇవి. పిల్లలు కానీ పెద్దలు కానీ వచ్చి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు అని అది ఆశీర్వదించారు. లేదు మీ విద్యా విధానం ఏదంటే ఇది తప్పు, ఇది పెట్టడం తప్పు అని చెప్పండి. మీరే చెప్పారు ఇంగ్లీష్ మీడియం తప్పు అన్నారు, మళ్ళీ ఇంగ్లీష్ మీడియం ఓకే అన్నారు. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏది వద్దంటారో చెప్పండి. అవి ఎందుకు మరి అంతకుముందు అధికారులు ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయారు? ఎందుకు అసలు ఆలోచన రాలేదు మనకి? సో అది కాబట్టి మా ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా. పోలింగ్ రోజున ఏపీలో మొత్తం 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసం అయ్యాయని, మాచర్లలో 7 ఘటనలు చోటు చేసుకున్నట్లు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలియజేశారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈవీఎంలను ధ్వంసం చేశారు. ఘటనల్ని వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించాం. ఈవీఎం ధ్వంసం చేసిన డేటా భద్రంగా ఉంది. దీంతో కొత్త ఈవీఎంలతో పోలింగ్ కొనసాగించామని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి సిట్కు పోలీసులు అన్ని వివరాలు అందజేశారు. 20న రెంటచింతల ఎస్ఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. మొదటి నిందితుడిగా పిన్నెల్లిని పేర్కొన్నారు. 10 సెకండ్ల కింద పిన్నెల్లిపై కేసులు పెట్టారు.
పెట్టారు. 7 ఏళ్ల వరకు శిక్షలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఆయనను అరెస్టు చేయడానికి పోలీసు బృందాలు వెళ్లాయి. మిగతా చోట్ల కూడా కేసులు పెట్టి దర్యాప్తు చేస్తున్నాం. ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. ఈ ఘటన నమోదైన సమయంలో ఈసీ ఆదేశాలతో బదిలీలు జరిగాయి. ఈవీఎం ధ్వంసం ఘటనలో మేమేమి దాచిపెట్టలేదు. ఘటన జరిగిన మరుసటి రోజే ఆధారాలను పోలీసులకు అప్పగించామని సీఈఓ స్పష్టం చేశారు. That anyway we have asked the inquiry report from the collector. Once he said what was the PO doing, why did he not give any report? That anyway once I get the report from collector we'll take action. మీకేమన్నా తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కానీ ఏమన్నా ఫిర్యాదులు వచ్చినాయి సార్? అంటే ఎమ్మెల్యేనే స్వయంగా ధ్వంసం చేశాడు అలాంటిది ఏమన్నా? No, one thing everybody should appreciate that election commission proactive ga CCTV camera పెట్టిన వలన ఈ రోజు we are able to get direct evidence of such things. Had there been no CCTV camera, had it not been given to the police, had it investigation not been done, then these things would have never come into light. So I would say that now we have clear evidence of all those things and we will not leave, election commission will not leave anybody this time. 46,000 CC కెమెరాస్ ఏర్పాటు చేశారు. మరి ఈ ఇన్సిడెంట్ ని అప్పుడే ఎందుకు గుర్తించలేదు? వెంటనే గుర్తించి ఇమిడియట్‌గా And I would tell you incidents was recorded and identified same day itself. Next day itself it was shared with the investigation agency. Election commission does not hide anything. ఎక్కడైనా ఏమైనా జరిగితే మొత్తం ఎవిడెన్స్ ఏముంది నెక్స్ట్ డే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ డే ఇచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ పూర్తి అయిన తర్వాత నా వాళ్ళ మీద కేసు కూడా పెట్టడం జరిగింది. సిట్టు ప్రాథమికంగా నివేదిక ఇచ్చింది. ఇంకా ఎంతకాలం ఉంటారు అంటే ఎప్పటి వరకు పూర్తి స్థాయిలో నివేదిక ఏమని అడిగారు సార్? ఇనిషియల్గా ఎలక్షన్ కమిషన్ అండ్ ఆస్క్డ్ ఇట్ టు గివ్ ఇనిషియల్ రిపోర్ట్ విదిన్ 2 days. రిపోర్ట్ నిన్న ఇచ్చారు. సో వీఆర్ సెండింగ్ ఇట్ టు కమిషన్. ఈరోజు పంపిస్తున్నాము. ఇంకా బికాస్ 2 daysలో కొద్దిగా కష్టం ఉంటుంది కాబట్టి సో ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైమ్ టు ఫైనలైజ్ ద హోల్ థింగ్. సో ఎలక్షన్ కమిషన్ ఈరోజు ఏం ఆర్డర్ ఇస్తుంది సిట్ మీద వీల్ వెయిట్ అండ్ దెన్ వీల్ గివ్ ఫర్దర్ డైరెక్షన్. ఇప్పటికే 3 రోజుల నుంచి వరుసగా వస్తానే ఉన్నారు. హైదరాబాద్లోనే పారిపోయేదని అప్పుడైనా సరే చర్య తీసుకుంటారు. యాజ్ ఐ సెడ్ నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఇట్ సెల్ఫ్ all these video recordings were shared with the police. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ఏవి ధర్మారెడ్డి వారికి స్వాగతం పలికారు. దర్శన ఏర్పాట్లు చేశారు. రేవంత్ రెడ్డి ఉదయం శ్రీవారికి తన మనవడి పుట్టెంటికలను మొక్కు చెల్లించారు. అనంతరం ఉదయం 8:30 విఐపి బ్రేక్ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్ర రైతులు సంతోషంగా ఉన్నారు. రాష్ట్రంలో నీటి సమస్యలు తీరి సకాలంలో వర్షాలు కురిశాయి. ఏపీలో ఏర్పడే ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నాం. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. స్వామివారి ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకోవాలని ప్రయత్నం చేసిన ఎన్నికలు స్థానిక పరిపాలనలో కాస్త సమయం దొరకకపోవడం వల్ల ఈరోజు స్వామివారిని దర్శించుకున్నాం. 2 రాష్ట్రాల సత్సంబంధాలు కొనసాగాలని, 2 రాష్ట్రాల అభివృద్ధి పదం వైపు నడవాలని, ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే ప్రభుత్వము ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో తెలంగాణ ముఖ్యమంత్రిగా సత్సంబంధాలతో సమస్యలన్నిటిని కూడా పరిష్కరించుకొని కలిసికట్టుగా నడిచి 2 రాష్ట్రాలు అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొండ మీద ఒక సత్రం నిర్మాణము, కళ్యాణ మండపం నిర్మించి తెలంగాణ నుంచి వచ్చే భక్తులకే కాకుండా దేశం నలుమూలల నుంచి స్వామివారిని సందర్శించుకునే భక్తులందరికీ కూడా సౌకర్యాలు కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలనుకుంటుంది. ఈ ఫలితాల ప్రక్రియ ముగిసిన తర్వాత తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సత్ర నిర్మాణానికి అవకాశం ఉంటే కళ్యాణ మండపం నిర్మించి స్వామివారి సేవ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. తప్పకుండా తొందరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసి ఇక్కడ స్వామివారి సేవలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలని కోరుకుంటున్నాను.
జూన్ 4వ తేదీన జరిగే కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గుంటూరు పోలీసు శాఖ సన్నద్ధంగా ఉందని జిల్లా అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. ఎన్నికల ఫలితాలు జీర్ణించుకోలేని సంఘ విద్రోహ శక్తుల భారతం పట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ విధిగా ఎన్నికల నియమావళిని పాటించాలని కోరారు. బుధవారం గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో హింసాత్మక సంఘటనలు చెలరేగితే పోలీస్ శాఖ ఏ విధంగా స్పందిస్తుందో మాక్ డ్రిల్ ద్వారా ప్రదర్శన నిర్వహించారు. ఆందోళనకారుల్ని చెదరగొట్టే విధంగా వాటరింగ్, బాష్ప వాయువు, రబ్బర్ బుల్లెట్ ద్వారా ఫైరింగ్, లాఠీ చార్జ్ ను ప్రయోగాత్మకంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ కౌంటింగ్ రోజున ప్రజలు పోలీసు వారికి సహకరించాలని కోరారు. శాంతి భద్రతల విషయంలో పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు అర్బన్ పోలీసులు, స్పెషల్ ఫోర్సు, సెంట్రల్ ఫోర్సు బలగాలు పాల్గొన్నాయి. తెలియజేసే విధంగా ఒక మాక్ యాంటీ రైట్ డ్రిల్ చేయడం జరుగుతుంది. దీనిలో ఏంటంటే మనకి ఎప్పుడైనా అక్రమంగా మనకి ఈ సంఘ వ్యతిరేక శక్తులు మనల్ని సొసైటీలో ఉన్నటువంటి శాంతి భద్రతలను విఘాతం కలిగించేటప్పుడు పోలీస్ శాఖ ఏ విధంగా వాటిని ఎదుర్కొంటుంది అని ప్రజలకు తెలియజేసే విధంగా ఈ డ్రిల్ ఉంటుంది. ఈ డ్రిల్లో భాగంగా ఈరోజు మనం ఇక ఆల్రెడీ చెప్పిన విధంగా మొత్తం గుంటూరు పోలీస్ శాఖలో ఉన్నటువంటి అన్ని విభాగాలు కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. దీని ద్వారా ప్రజలకు, సాధారణ ప్రజలకు పోలీస్ శాఖ యొక్క సన్నద్ధతను తెలియజేయడమే కాకుండా ఈ సంఘ వ్యతిరేక శక్తులు లేదా ఏదైనా ఈ శాంతి భద్రతలు విఘాతం కల్పించాలనే ఆలోచన ఎవరికైతే ఉంటుందో వారందరికీ కూడా మన సన్నద్ధత తెలియజేయాలని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు 203 కోట్ల బిల్లు చెల్లింపులు చేపట్టినట్లు ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్ లక్ష్మీషా తెలిపారు. మిగతా బిల్లుల చెల్లింపులు వీలైనంత త్వరగా చేపడతామని అన్నారు. ఆసుపత్రుల యాజమాన్యులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పథకం కింద పేద మధ్యతరగతి రోగులకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులు, ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధుల మధ్య చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మరొక వైపు రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయని ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్ లక్ష్మీషా స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో పోలీసులు పటిష్టమైన నిఘాను ఏర్పాటు చేశారు. జిల్లా పరిధిలోని ఉన్న సమస్యాత్మక ప్రాంతాలు, గ్రామాలు, కాలనీలో కార్డన్ సర్చ్ ఆపరేషన్ చేపట్టారు. అదేవిధంగా రౌడీ షీటర్లు, పాత కేసుల్లో నిందితులు, ట్రబుల్ మాంగర్స్, అనుమానితుల ఇళ్లలో విస్తృత సోదాలు నిర్వహించారు. జిల్లాలో పనిచేస్తున్న పోలీసు అధికారులు, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐల ఆధ్వర్యంలో అక్రమ మద్యం, నాటుసారా, గుట్కా నియంత్రణ కోసం పాత కేసుల్లోని నిందితుల ఇళ్లతో పాటు పశువుల పాకలు, గడ్డివాము ప్రాంతాలలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అనుమానితుల వివరాలను, వారికి సంబంధించిన సమాచారం ప్రకారం తనిఖీలు చేపట్టారు. ఆయా గ్రామాలలో ఫుడ్ పెట్రోలింగ్, ప్రతి గ్రామంలో పెద్దలు, శాంతి కమిటీలతో సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఆ తర్వాత కూడా ప్రశాంతంగా జీవించాలని ప్రజలకు సూచించారు. అవగాహన సదస్సులు నిర్వహించి గ్రామ ప్రజలకు భరోసా కల్పించే విధంగా పలు సూచనలు చేశారు. ఎన్నికల కౌంటింగ్ జరిగే రోజున ఎలాంటి అల్లర్లకు వెళ్లకూడదని పోలీసు వారికి సహకరించాలని కోరారు. గుంటూరులో దారుణ హత్య జరిగింది. అరండల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సంజీవయ్య నగర్ మెయిన్ రోడ్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి కంచెల దేవానందం దారుణ హత్యకు గురయ్యాడు. దేవానందం సంజీవయ్య నగర్ 2వ లైన్ వాసి. గత కొంతకాలంగా గుంటూరు నగరానికి దూరంగా మృతుడు దేవానందం జీవన సాగిస్తున్నాడు. అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్ నెలలో నగరానికి వచ్చాడు. ఫైనాన్స్ సంబంధించి కలహాలతో హత్యకు గురైనట్లు స్థానికులు చెబుతూ ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసుల విచారణలో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మాచల్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ నెల 13వ తేదీన జరిగిన ఎన్నికల సమయంలో పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో దౌర్జన్యంగా ఈవీఎంలను నేలకేసి కొట్టిన వైనాన్ని టీడీపీ నాయకులు కోవెలమూడి రవీంద్ర తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యత కలిగిన ఎమ్మెల్యే ఇలాంటి దురాగతానికి పాల్పడటం ప్రజాస్వామ్య వ్యవస్థకే గొడ్డలి పెట్టని తెలిపారు. ఈ మేరకు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రవీంద్ర మాట్లాడారు. ఓటమి భయంతోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సైకోలాగా వ్యవహరించారని దుయ్యబట్టారు. సిట్ దర్యాప్తులో భాగంగా ఈ సీసీ ఫుటేజీ బయటకు వచ్చిందని తెలిపారు. ఈసారి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓడిపోతారని జోస్యం చెప్పారు. ఈ ఘటనపై సమగ్రంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు బాబు, హనుమంతరావు, మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు. పల్నాడు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏ విధంగా పాల్వాయి గేట్లో ఉన్న ఎలక్షన్ కమిషన్ పెట్టిన బూత్
ఏ విధంగా ఈవీఎం అండ్ వివిప్యాట్ ధ్వంసం చేసిన విషయం మనం సోషల్ మీడియా ద్వారా చూసాం. మీరు చూడండి, సాక్షి పేపర్లో కానీ వాళ్ళు ఇచ్చిన మీడియాల్లో కానీ తెలుగుదేశం పార్టీ ఒక సామాజిక వర్గంలో ఉన్న చోట మేము మా బూత్ ఏజెంట్లు లేకుండా మీరు పోల్ చేసుకున్నారని చెప్పి ఆయన 2-3 సార్లు మాట్లాడటం జరిగింది. అసలు ముందు ఒక ప్రజా పౌరుడు సామాజిక వర్గాల గురించి మాట్లాడకూడదు. ఫస్ట్ సమాజ సేవ చేద్దాం వచ్చినప్పుడు అందరూ సమాన భావంతో చూడాలి. మాట్లాడితే సామాజిక వర్గం ఏం చేస్తుంది? నిన్ను అందరూ గెలిపిస్తేనే నువ్వు ఒక నాయకుడు అయ్యావు. నువ్వు ఆ విధంగా ఒక బాధ్యత, ఒక ఎమ్మెల్యే అంటే ఒక బాధ్యతాయుతంగా ఉండాలి. ఒక పౌరుడిగా ఎట్లా ఉండాలంటే సమాజం పట్ల పెద్ద అవగాహన ఉండాలి ముందు. ఆ విధంగా ఈవీఎంను నేలకేసి కొడతామంటే ఇంతకన్నా హేయమైన చర్య ఏం లేదు. ఎలక్షన్ కమిషను 13వ తారీఖు ఎలక్షన్ జరిగితే ఈ రోజు వరకు కూడా ఈ సీసీ ఫుటేజీలు ఎందుకు బయటపెట్టలేదు? అక్కడ రీపోలింగ్ ఎందుకు డిమాండ్ చేయలేదు? ఈ విధంగా 4-5 చోట్ల కూడా జరిగింది, సుమారుగా 7 చోట్ల జరిగిందని చెబుతున్నారు పగలగొట్టినవి. ఇది కూడా సిట్టెలబట్టి బయటకు వచ్చిందా ఈ యొక్క వీడియో రికార్డు? ఇప్పుడు దాకా కూడా ఎక్కడ మేమేం చేయలేదని చెబుతున్నారు. అక్కడ బయటికి రాగానే ఒక నాగ శిరోమణి ఒక మహిళని ఏ విధంగా అన్పార్లమెంట్ లాంగ్వేజ్లో మాట్లాడాడు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. సో మహిళల పట్ల నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు, నిన్ను ఎట్లా ఇన్ని సంవత్సరాలు అక్కడ ప్రజలు ఎన్నుకున్నారో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలకైతే మాత్రం అర్థం కావట్లేదు. ఈ సైకో పరిపాలన జగన్ లాగానే ఉన్నారు. మీ ఎమ్మెల్యేలు అందరూ కూడా సైకోలాగా ఉన్నారు. ఇవన్నీ సైకో వాళ్ళే చేస్తారు. ఎట్లాంటి ఈవీఎంను పగల కొడతారు అంటే ఒక ఫ్రస్ట్రేషన్లో మేము గెలవట్లేదు, ఇప్పుడు దాకా మేము అన్యాయంగా ఆక్రమించుకున్న మా రాజ్యం ప్రజాస్వామ్యబద్ధంగా పోతుంది అనే భావన కలిగినప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్లో ఇట్లాంటివన్నీ సైకో పనులు చేస్తుంటారు వీళ్ళు. మేము దీన్ని ఖండిస్తున్నాం. ఇమీడియట్గా రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే అక్కడ ఒక పోలింగ్ ఏజెంట్గా ఉన్న నంబూరు శాసగిరావుని ఆరగ్రహారం శ్రీ రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి జయంతి మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామికి విశేష పూజలతో పాటు ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. స్వామివారి దర్శనార్థం భక్తులు దేవాలయంలో బారులు తీరారు. రంగురంగుల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించిన ఆలయంలో స్వామివారు దేదీప్యమానంగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నంద్యాల రామకృష్ణ ఆచార్యులు మిడత మాట్లాడారు. లక్ష్మీ నరసింహస్వామి జన్మ వృత్తాంతాన్ని వివరించారు. అలాగే ఈ రోజు స్వామివారికి జరుగుతున్న ప్రత్యేక పూజా విశేషాల గురించి వెల్లడించారు. పాలక పరాశర పుండరీక వ్యాసాంబరీష ఋషిసౌనిక వృన్నివాస భక్తానురక్త పరిపాలన పారిజాత లక్ష్మీనుసింహ మమ దేహి కరావలంబం. జై నారసింహ. గుంటూరు రామచంద్రపుర అగ్రహారంలో వేంచేసి ఉన్నటువంటి అతి పురాతన శ్రీ వైష్ణవ దేవాలయం రాజ్యలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం. ఆ స్వామి వైశాఖ మాసంలో శుద్ధ చవితి రోజున స్వాతి నక్షత్రం ఉన్నటువంటి సమయంలో స్తంభం నుంచి ఆవిర్భవించాడని చెప్పి మన పురాతన కాలం నుంచి మన పెద్దలు చెబుతూ ఉన్నారు. ఆ స్వామి ఆవిర్భావానికి కారణం ఏంటంటే ఆ ఒక భక్తుడి కోసమే వెలిశాడు స్వామి. భక్తానురక్త పరిపాలన పారిజాత. ఎవరైతే భక్తులు ఆ యొక్క విష్ణుమూర్తిని ఆశ్రయిస్తారో ఆ విష్ణుమూర్తి వెంటనే ప్రత్యక్షమయ్యాట. నారాయణ అంటే చాలుట పలిగట. ఆ హిరణ్యకశిపుడి కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు
ఎన్ని హింసలు వాళ్ళ తండ్రి గారు పెడుతూ ఉన్నప్పటికీ తాను నారాయణ అనేటువంటి మంత్రాన్ని మాత్రమే ఉచ్చారణ చేస్తూ ఆ బాలుడు పాఠాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి తరుణంలో ఆ శివభక్తుడైనటువంటి ఆ యొక్క హిరణ్యకశిపుడు, ఏరా ఎప్పుడూ నారాయణ శబ్దాన్ని ఉచ్చరిస్తున్నావు, ఏడిరా నీ నారాయణుడు చూపించు అంటే, నాన్నగారు ఇందులేడు అందుగలడని సందేహము వలదు, ఎందెందు వెతికినా ఎక్కడైనా ఉంటాడయ్యా చక్రి అని చెప్పి, అయితే ఈ స్తంభంలో ఉన్నాడేమో చూపించరా అన్నాడు. ఏమో దబిక్కనన్నాను నా తండ్రితోటి, ఇక్కడ ఈ స్తంభంలో కనపడతాడా లేదా అని చెప్పి భయపడుతూ ఉన్నటువంటి ఆ ప్రహ్లాదుడు చూస్తూ ఉన్నటువంటి తరుణంలోనే మూర్ఖుడైనటువంటి హిరణ్యకశిపుడు రాక్షసత్వాన్ని ప్రయోగించి ఆ స్తంభాన్ని బద్దలు కొట్టాడు. ఆ పిల్లవాడి కోసమనే ఆ స్తంభంలో నుంచి నేనున్నానురా అని చెప్పి నవ్వుతూ కనిపించేటువంటి ఆ నారసింహుడు బయటకు వచ్చాడు. ఉగ్రరూపంలో ఉన్నప్పటికీ కూడా శాంతంగా ఆ బాలుడు కలిగి చూశాడు. చిన్న వయసు కదా, వాడు దడుచుకుంటాడేమో అనేటువంటి ఉద్దేశంతో శాంత రూపంతో కనపడతాడు. అలాంటి దృశ్యం కూడా మీకు కదిరిలో లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానాన్ని కనుక చూసిన బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుఫాన్ దారిమళ్లి రాష్ట్రం నుంచి దూరంగా వెళ్లనుంది. ఈ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ పై ప్రభావం చూపుతుందని తొలుత భావించారు. అయితే తాజా వాతావరణ పరిస్థితుల్ని బట్టి అది బంగ్లాదేశ్ వైపు వెళ్తుందని తేలింది. దీంతో రాష్ట్రానికి తుఫాన్ ముప్పు తప్పనుంది. అయితే బుధవారం నుంచి నైరుతి రుతుపవనాల్లో అల్పపీడనం ఏర్పడింది. అది ఈ నెల 24 నాటికి వాయుగుండంగా ఆపై తుఫానుగా బలపడుతుందని వాతావరణ సంస్థలు అంచనా వేశాయి. తొలుత వాయుగుండం వాయువ్య బంగాళాఖాతం వైపు పయనిస్తూ తుఫానుగా మారితే దాని ప్రభావం కోస్తాంధ్ర, ముఖ్యంగా ఉత్తరాంధ్ర పైన ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఐఎండీ తాజా అంచనాల ప్రకారం అల్పపీడనం దిశ మార్చుకొని ఈశాన్య దిశగా కదులుతూ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుంది. తర్వాత మరింత బలపడి అదే దిశలో బంగ్లాదేశ్ వైపు వెళ్తుంది. దీని ఫలితంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఆంధ్రప్రదేశ్ తీరానికి మధ్య బంగాళాఖాతం సుమారు 1000 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉంటుంది. అంటే రాష్ట్రానికి 1000 కిలోమీటర్ల దూరంలోనే వాయుగుండం బంగ్లాదేశ్ వైపు వెళుతుందని, దాని ప్రభావం ఏపీపై ఉండదని తెలిపారు. అది మధ్య బంగాళాఖాతంలో కాకుండా వాయువ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి ఉంటే రాష్ట్రంలో భారీ వర్షాలకు ఆస్కారం ఉండేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసం అయ్యాయి. మాచర్లలోని 7 ఘటనలు, అల్లర్లకు పాల్పడిన వారిపై చర్యలు తప్పవు. సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ప్రకటన. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీలో ఏర్పడే ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడి. ప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మ, ఎన్ని సీట్లు వస్తాయో చెప్పడానికి ఆయనెవరు? వ్యంగ్యాస్త్రాలు సంధించిన మంత్రి బొత్స. గుంటూరులో దారుణ హత్య. సంజీవయ్య నగర్కి చెందిన దేవానందిని నరికి చంపిన దుండగులు ఆర్థిక పరమైన వివాదాలే కారణమని పోలీసుల అనుమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.